దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ ముందు కార్మికులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి రాకుంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. వామపక్ష ప్రజా సంఘాల అనుబంధ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల సమ్మెపై తాజా సమాచారాన్ని కరీంనగర్ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. దేశవ్యాప్తంగా కార్మికులు గలాన్ని విప్పుతా ఉన్నారు. ఒక రోజు సమ్మెకు పిలుపునిచ్చారు. అసలు వారి డిమాండ్స్ ఏంటి, వారిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా ఒక 4 డిమాండ్స్ తోటి మీరు ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఆ డిమాండ్స్ అంటే ఏం చెప్తారు? అవి డిమాండ్స్ కాదన్న, కార్మిక లేబర్ కోడ్లు. ఈ లేబర్ కోడ్లు కార్మికుల రక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి 29 చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులను హరించే విధంగా ఉన్నాయి. కార్మికులకు సంబంధించిన యూనియన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, సమ్మె కావచ్చు, కనీస వేతనం కావచ్చు, పని వేతలే కావచ్చు, కార్మిక శాఖ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఈఎస్ఐ, పిఎఫ్, ప్రతి కార్మికులకు రావాల్సిన కొట్లాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు ఏవైతున్నాయో వాటిని పూర్తిగా కరోనా కాలంలో 2020లో కరోనా కాలం చీకటి రోజులలో ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చిండు. ఈ లేబర్ కోడ్లు కార్మికులను చాలా కట్టుబానిసలుగా మార్చే సంస్థలు. వాటితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధానం ద్వారా ఎల్ఐసి, రైళ్లు, బ్యాంకింగు, ఇన్సూరెన్సు తదితర అన్ని రోడ్లు అన్నిటినీ ప్రైవేటీకరణ చేస్తున్న పరిస్థితి ఉంది. దేశంలో 74% మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించింది 18,000 జీతం సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి బెనిఫిట్ ఈ లేబర్ కోడ్లలో లేదు. ఇంకా చెప్పాలంటే లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ ఆఫీసర్ కూడా ఫెసిలిటేటర్ ఆఫీసర్గా మారుస్తుంది. లేబర్ కోడ్లు రద్దు చేసిన పరిస్థితి ఉంది. కనీస వేతనానికి దిక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, యూనియన్ రిజిస్ట్రేషన్ చేసే హక్కు లేదు. మొత్తం 29 చట్టాలు తీస్తూ ఉన్నారు. దీనితో పాటుగా ఉపాధి కార్మికులకు సంబంధించి 100 రోజుల పని ఏదైతే ఉందో అది 200 దినాలు పెంచాలని చెప్తా ఉన్నాం. అట్లాగే అన్నిటికీ ధరలు ఉన్నాయి. రైతు పండించిన పంట మద్దతు ధర ఏదైతే ఉందో ఆ మద్దతు ధర కూడా డిమాండ్ చేస్తాం. దేశంలో 94% మంది ఉత్పత్తిని చేసే కార్మిక వర్గం, ఉద్యోగం, వ్యవసాయ కార్మికులకు సంబంధించిన వాళ్ళందరినీ కట్టు బానిసలుగా మార్చే విధంగా ఈ చట్టాలు ఉన్నది. వెంటనే వీటిని రద్దు చేసే విధంగా మేము పోరాటం చేస్తున్నాము. అంటే అన్ని కార్మిక సంఘాలు కాకుండా బిఎంఎస్ లాంటి కార్మిక సంఘం కూడా పాల్గొనలేదు. ఎట్లా చూస్తారు అసలు? బిఎంఎస్ కార్మిక సంఘం అనేది బీజేపీ అనుబంధ సంస్థ. అది కార్మిక సంఘం కాదు, కార్మికులలో విచ్ఛిన్నం చేసే సంఘం అది. దీనికి కార్మికులు ఎప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ వాళ్ళకు వంతాసు వాడే సంఘం తప్ప అదేదో కార్మికుల కోసం ప్రయోజనాల కోసం కాదు. కార్మికులలో కుల చిచ్చు, మత చిచ్చులు, ఆ పేరు ఈ పేరు చెప్పి కార్మిక వర్గంలో ఐక్యతలను కులం పేరు మీద, మతం పేరు మీద డివైడ్ చేసే కార్మిక సంఘం తప్ప కార్మికుల హక్కుల కోసం ఏనాడు కొట్టలేదు. ఇప్పుడు దేశంలో 22వ సమ్మె ఇది. దేశవ్యాప్తంగా 22 సమ్మెలలో ఏ సమ్మెలో ఎన్నడూ పాల్గొన్నది? ఏనాడు పాల్గొన్నది లేదు. అది ఏనాడు ప్రభుత్వాన్ని ఆదుకున్నది లేదు, ప్రభుత్వ రంగ సంస్థలు ఆదుకున్నది, కార్మికులను ఆదుకున్న పరిస్థితి బిఎంఎస్కి లేదు. ఇది మొత్తానికైతే వీళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజులలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కింద మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే, మా డిమాండ్స్ నెరవేర్చకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని సమ్మెలే కాదు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని గద్ద దిస్తామనేది కూడా ప్రధానంగా వీళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, కరీంనగర్.